पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. మొదట్లో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతూ మన తండ్రి ఈ బోధ చేయటం అనేది జరిగింది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, జ్ఞానమే శ్రేయోదాయకమైనప్పుడు నా చేత ఈ కర్మలన్నీ ఎందుకు చేయిస్తున్నారు అన్నది. అంటే ఇక్కడ ఏమిటి, మనిషి దుఃఖం నుంచి బయటపడటానికి, మోక్షం పొందటానికి జ్ఞానమే శ్రేయోదాయకము అన్నప్పుడు ఈ కర్మల వల్ల ఉపయోగం ఏమిటి అన్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ కూడా అనేక రకాలైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాం. ఆధ్యాత్మిక పరమైనటువంటి, భక్తిపరమైనటువంటి, దైవ సంబంధమైనటువంటి కర్మలు కొన్ని చేస్తున్నారు. అలాగే దేహపరమైనటువంటి కర్మలు చేస్తున్నాం. ఈ విధంగా 2 రకాలైనటువంటి కర్మలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. శ్రీమద్ భగవద్గీత కూడా అదే చెప్తుంది. నహి కచ్చి క్షణమపి జాతి తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జయగుణాయి. అది ఈ దేహం, ఈ ప్రకృతి, ఇది ఈ గుణాల వల్ల, ఈ ప్రకృతి గుణాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఎప్పుడూ కూడా ఏదో ఒక కర్మ జరుగుతూనే ఉంటుంది అనేది శ్రీమద్ భగవద్గీత కూడా చెప్పటం జరిగింది. కాబట్టి ఎప్పుడూ కూడా, ప్రతి క్షణము కూడా ఈ దేహంలో ఒక కర్మ జరుగుతూనే ఉంది. వీటిని మనం చూసినట్లయితే ఇవి 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. నాకు చెప్పుకున్నట్లుగా భక్తిపరమైనటువంటివి, అలాగే దేహపరమైనటువంటివి. భక్తిపరమైనటువంటివి అన్నప్పుడు ఇక్కడ రకరకాలైనటువంటి దేవత ఆరాధనలు, రకరకాలైనటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, అలాగే తీర్థయాత్రలు, జపాలు, ధ్యానాలు, ఇంకా దీనికి సంబంధంగానే కొన్ని ధార్మిక కర్మలు, దాన ధర్మాలు చేయటాలు, ఇలా ఎన్నో రకాలుగా మనం ఆచరిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనకు పెద్దలే అందించారు. ఇన్ని రకాలుగా మనకు ఎందరో దేవుళ్ళను మనకు మన పెద్దలు పరిచయం చేస్తారు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళ ఇష్ట దైవాన్ని ఎలా ఆరాధించాలి అనేటటువంటిది కూడా మనకు మహాత్ములు తెలియచేశారు. ఈ లోకంలో అనేక మంది వారి వారి ఇష్ట దైవాలను పూజిస్తూ, ఆ ఇష్టదైవాన్ని స్మరిస్తూ, ఇష్టదైవం ప్రకారంగా నా జీవితం సాగుతుంది అనేటటువంటి రీతిలో నడుచుకోవటం అన్నది మనం చూస్తూ ఉన్నాము. అలాగే కొంతమంది యోగ సాధనలు చేస్తున్నారు, కొంతమంది ధ్యానం చేస్తున్నారు, ఇంకా కొంతమంది తీర్థయాత్రలకు వెళుతున్నారు, రకరకాలైనటువంటి యజ్ఞాలు చేస్తున్నారు. వీటిలో కొన్ని కోరికలతో చేస్తున్నారు, కొంతమంది ఏ కోరికలు లేకుండానూ చేస్తున్నారు.
అయితే ఏవి చేసినప్పటికీ కూడా మనిషి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? ఈ విధంగా ఆధ్యాత్మికపరమైనటువంటి భక్తిపరమైనటువంటి కర్మలు చేస్తున్నా లేక బాహ్యమైనటువంటి కర్మలు సంపాదించుకోవటం కోసం అని చెప్పేసి అనేక రీతుల కష్టపడుతున్నారు. ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి చేయాలి, చేయకుండా ఉండకూడదు అనేటటువంటి దాంతో ఎక్కువ శాతం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఈ పని చేయటం వల్ల నాకు శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది అనేటటువంటి భావనతో ఈ బాహ్యమైనటువంటి అనేక కర్మలు చేస్తూ మన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాము. ఇది మనకు అర్థమవుతున్నటువంటి విషయమే. అయితే ఇక్కడ ఈ రెండు రకాలైనటువంటి కర్మల్లో మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతుంది అంటే, యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన అంటుంది. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. నువ్వు యజ్ఞ భావనతో కర్మలు చేసినట్లయితే నీవు బంధంలో పడకుండా ఉంటావు. యజ్ఞ భావనతో కర్మలు చేసినట్లయితే నీవు బంధంలో పడకుండా ఉంటావు అనేది చెప్తున్నారు. లేనప్పుడు నీవు బంధంలో పడతావు, కర్మబంధంలో పడతావు. కర్మబంధంలో పడితే ఏమవుతుంది? అది దుఃఖాన్ని ఇస్తుంది, మరలా జన్మలకు కారణమవుతుంది. ఇక్కడ యజ్ఞార్థాత్ కర్మణో అన్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? ఒక భావనతో అయితే యజ్ఞో వై విష్ణు అంటే, విష్ణు అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ లేదా ఆత్మ. ఆ పరమాత్మను చేరటానికి లేదా పరమాత్మతో ఏకమవ్వటానికి లేదా ఆత్మస్వరూపంగా నన్ను నేను తెలుసుకుని నేనుగా ఉండటానికి అనేటటువంటి భావన కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే సాంఖ్యయోగంలో నీవు ఆత్మస్వరూపుడవు అనేటటువంటిది తెలుసుకున్నావు కాబట్టి. లేనప్పుడు కొత్తగా మొదలయ్యేటప్పుడు యజ్ఞార్థాత్ అన్నప్పుడు నీవు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఒక సమర్పణ భావనతో ఆ దేవాది దేవునికి లేదా నీ ఇష్ట దైవానికి చేసేటటువంటి సేవగా ఉపచారంగా భావన చేసుకోవచ్చు. తత్వం కాస్త తెలిసి ఉన్నట్లయితే ఈ కర్మలన్నీ కూడా ఆత్మదృష్టితో చేసుకోవాలి అని నిర్ణయం చేసుకుని ఈ దేహం దాని పనులది చేసుకుంటుంది అని ఏ కర్మ జరుగుతున్నప్పటికీ కూడా నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని అహంకార మమకారాలు లేకుండా కర్మ చేసుకోవాలి. ఆ తత్వం విచారణ లేనప్పుడు సామాన్యులు ఏ విధంగా చేసుకోవాలి అంటే, చేసేటటువంటి ప్రతి కర్మ కూడా దైవారాధనగా భావన చేయాలి. ఆ విధంగా మనం ఏ కర్మ చేసినప్పటికీ కూడా దైవాన్ని దృష్టిలో పెట్టుకొని చేయమని మనకు ఇక్కడ భగవద్గీత ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. నువ్వు ఏ యజ్ఞం చేసినప్పటికీ, ఏ పూజ చేసినప్పటికీ కూడా, ఏ నోము నోసినప్పటికీ కూడా, ఏ ఫలాన్ని కూడా ఆశించకుండా కేవలము దైవాన్ని నేను ఆరాధిస్తున్నాను అని ఆ దృష్టి ఏర్పరచుకొని నువ్వు చేయాలి. ఇదంతా కూడా దైవాన్ని ఆరాధించటమే తప్ప మరేది కాదు. నా ఇష్ట దైవాన్ని నేను ఆరాధిస్తున్నాను. అలాగే నాకు ఏది వచ్చినప్పటికీ కూడా, ఏ ఫలం వచ్చినప్పటికీ కూడా అది దైవ ప్రసాదంగా స్వీకరిస్తున్నాను. నేను
ఏది వచ్చినప్పటికీ కూడా నేను పొంగటం కానీ కుంగటం కానీ లేదు. అలాగే నిజానికి నా ముందున్నటువంటి పని ఏదైనప్పటికీ కూడా ఈ పని దైవం నా ముందుకు తీసుకొచ్చారు. ఆ తండ్రి పని నేను చేస్తున్నాను. కేవలము నేను ఒక సేవకుడను మాత్రమే. ఆ తండ్రి యొక్క సేవకుడను నేను. ఆ తండ్రి యొక్క దాసుణ్ణి నేను. ఆ తండ్రి పని నేను చేస్తున్నాను. నాకు ఆ తండ్రి ఏది ప్రసాదించాలో అది ప్రసాదిస్తారు అని ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది దైవ ప్రసాదంగా స్వీకరించి ఆ విధంగా ఎప్పుడు కూడా ఒక సమస్థితిలో ఉండాలి అనేటటువంటిది మనకు ఇక్కడ చెబుతున్నారు. ఆ విధంగా నీవు ఇక్కడ ఆయా దేవతలను నువ్వు ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆ దేవతలు నిన్ను అనుగ్రహిస్తారు అనేది కూడా మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెబుతున్నారు. ఆయా దేవతలను నువ్వు సంతృప్తి పరిచినట్లయితే, ఆయా దేవతలను నువ్వు భక్తిపూర్వకంగా ఆరాధించినట్లయితే ఆయా దేవతలు నిన్ను అనుగ్రహిస్తారు అని చెప్తున్నారు. అలాగే నీవు ఏది పొందినప్పటికీ కూడా కృతజ్ఞత భావనతో నువ్వు ఉండాలి అనేది చెప్తున్నారు. చివరికి నీవు నీ ఇంట్లో వంట చేసుకున్నప్పటికీ కూడా అది ముందు దైవానికి అర్పించి దైవ ప్రసాదంగా నువ్వు స్వీకరించాలి. ఒక కృతజ్ఞత భావనతో నువ్వు ఉండాలి అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారు. నీవు పొందినటువంటిది ఏదైనప్పటికీ కూడా మరలా దైవానికి సమర్పించకుండా నీ వరకు నీవే అనుభవిస్తూ ఉన్నట్లయితే నీవు పాపాన్ని మూట కట్టుకుంటున్నావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. అలా కాకుండా నీవు ఏది పొందుతున్నప్పటికీ కూడా అది దైవప్రసాదంగా స్వీకరించి ఆ కృతజ్ఞత భావనతో నువ్వు ఉండాలి అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు తెలియచేశారు. అంటే ఇదంతా కూడా ఈ జీవితం సర్వము కూడా భగవంతుని యొక్క సేవ కోసం భగవదర్పణం చేసుకుని పొందుతున్నవి అన్నీ కూడా దైవ ప్రసాదంగా భావన చేస్తూ ఆ దైవంతో నిరంతరము కూడా ఒక దగ్గర భావాన్ని ఏర్పరచుకోవాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారు. అలాగే జ్ఞానదృష్టి నువ్వు ఏర్పరచుకున్నప్పుడు, అంటే నీకు తత్వం తెలిసి నీవు ఆత్మస్వరూపము అని తెలిసినప్పుడు నీవు ఆత్మభావనతో ఉండి ఈ కర్మలన్నీ కూడా చేయాలి. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా. ఆధ్యాత్మ అంటే స్వభావో ఆధ్యాత్మ ఉచ్యతే. నేను అనేటటువంటి భావన ఏది? నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి భావన ఏర్పరచుకుని ఈ కర్మలన్నీ చేస్తున్నటువంటిది నేను కాదు, ఈ దేహం ఆ కర్మలన్నీ కూడా చేసుకుంటుంది, నాకే సంబంధము కూడా లేనే లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే దృష్టి ఏర్పరచుకొని ఫలితం పట్ల ఆసక్తి లేకుండా, నేను చేస్తున్నాను అనేటటువంటి భావన లేకుండా నీ ముందు ఉన్నటువంటి కర్మలు నువ్వు చేస్తూ నిరంతరము కూడా ఒక సమస్థితిలో, అంటే ఏ మార్పు లేనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ నీవుగా ఉండాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు తెలియచేస్తున్నారు. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే చివరికి ఈ దేహం రాలిపోతున్నప్పుడు కూడా నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండటానికి సాధ్యమవుతుంది.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. స్వధర్మంలో ఉండి మరణించటమే నీకు శ్రేయోదాయకమైనటువంటిది. స్వధర్మం అంటే ఆత్మధర్మం, అంటే నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మస్వరూపంగా నిన్ను నీవు స్మరించుకుంటూ నీవుగా ఉంటూ ఉండగా ఈ దేహం రాలిపోతే అది నీకు శ్రేయోదాయకమైనటువంటిది. అలా కాకుండా ఈ దేహం నీకు పరమైనటువంటిది, నీకు వేరైనటువంటిది. ఈ దేహానికి నీవు ద్రష్టవై ఉన్నావు. ఈ దేహమే నేను అనుకుంటూ దేహధర్మంతో ఉండగా ఈ దేహం రాలిపోయినట్లయితే అది భయంకరమైనటువంటిది. అంటే మరలా నీకు ఇక్కడ మృత్యుభయము ఉంటుంది. ఆ తర్వాత మరలా నీవు జన్మలు తీసుకుంటావు. అది ఎంతో నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటిది, అలాగే భయాన్ని కలిగించేటటువంటిది అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెబుతున్నారు. అయితే ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరలా ఈ అజ్ఞానంలో పడిపోతున్నారు? నేను ఆత్మస్వరూపాన్ని అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు అజ్ఞానంలో కూరుకుపోతున్నారు? ఎందుకు ఈ విధంగా ఉండలేకపోతున్నారు? అటు భగవంతుణ్ణి స్మరించుకుంటూ అంతా కూడా ఆయన ప్రసాదమే అని నిరంతరము కూడా దైవాన్ని స్మరించుకుని ఈ జీవితము ఆయన ప్రసాదమే, ఈ మానవ జన్మ ఆయన ప్రసాదమే, ఇక్కడ నా ముందున్నటువంటి ఏ పని అయినప్పటికీ కూడా అది ఆయన నా ముందుకు తీసుకొచ్చినటువంటి పనే, ఆ తండ్రికి నేను సేవకుణ్ణు అని ఆ భావనతో ఆ పని చేస్తూ అహంకారం లేకుండా ఏది వస్తే దాన్ని స్వీకరిస్తూ ప్రసాద బుద్ధి ఏర్పరచుకుని ఉండాలి. కానీ అలాగా ఉండలేకపోతున్నారు. లేదా తత్వం తెలిసినప్పుడు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలిసినప్పుడు నిరంతరము కూడా ఆత్మస్వరూపంగా ఏ దృష్టి ఏర్పరచుకుని ఇక్కడ ఉండాలో ఆ దృష్టి ఏర్పరచుకోకుండా దేహంతో సంగమించి దేహమే నేను అనుకుంటూ ఈ కర్తృత్వ భోక్తృత్వాలలో కూరుకుపోతున్నారు. ఈ రాగద్వేషాలలో కూరుకుపోతున్నారు. ఈ రాగద్వేషాలు అనేటటువంటివి మళ్ళా కర్తృత్వ భోక్తృత్వాలు వచ్చేలాగా చేస్తున్నాయి. దానివల్ల మరలా ఇక్కడ జన్మలు వస్తున్నాయి. ఇక్కడ దుఃఖం అనుభవిస్తున్నారు, ఆపై మరలా జన్మలు తీసుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. ఎందుకని అలా ఉండవద్దు అని అనుకుంటున్నప్పటికీ కూడా మనిషి ఎవరో బలంగా ముందుకు తోసినట్లుగా ఈ పాపంలో కూరుకుపోతున్నాడు. ఇదంతా తెలిసినప్పటికీ కూడా నేను నిరంతరము కూడా ఈ స్మరణలో ఉండాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా దాన్ని మర్చిపోయి ఎందుకు ఈ వ్యక్తి ఈ విధంగా తయారవుతున్నాడు అన్నప్పుడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాస్యనో మహాపాప్మ విద్యనం విహవైరిణం. కామక్రోధము అనేటటువంటిది మహా ఆశన, మహా తిండిపోతూ దానికి ఇంకా ఆకలి అవుతూనే ఉంటుంది. ఇది ఎన్ని కోరికలు తీర్చుకున్నప్పటికీ కూడా మరలా ఏదో ఒక కోరిక వస్తూనే ఉంటుంది. ఒక కోరిక తర్వాత ఒక కోరిక, ఒక కోరిక తర్వాత ఒక కోరిక. ఈ జీవితాంతము కూడా ఏదో ఒక కోరిక లోపల నుండి వస్తూనే ఉంటుంది. ఆ కోరికలు నెరవేర్చుకోవాలి అనేటటువంటి భావనతో ఇక్కడ కర్మలు చేస్తూ ఉన్నారు. దాంతో ఈ దుఃఖం అనుభవిస్తున్నారు, ఈ పాపంలో కూరుకుపోతున్నారు అనేటటువంటిది మనకు చెప్తున్నారు. మరి దీని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఏ విధంగా బయటపడాలి అన్నప్పుడు ఎక్కడ ఉంది ఈ కామం అనేటటువంటి పిశాచి? దేనివల్ల వస్తుంది అంటే అజ్ఞానం వల్ల వస్తుంది అంటున్నారు. జ్ఞానదృష్టి ఎందుకు పోతుంది అంటే ఈ కామము అనేటటువంటిది ఇటు ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని వీటినన్నిటినీ కూడా కమ్మేసేసి ఉంది. వాటిలో ఈ కామము అనేటటువంటి
మహా అస్యన ఈ తిండిపోతూ ఈ ఇంద్రియాల్లోనూ మనస్సులోనూ బుద్ధిలోనూ ఉండటం వల్ల జ్ఞానాన్ని కప్పివేసినట్లవుతుంది. జ్ఞానం అన్నది ఉంది, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి జ్ఞానం ఉంది, నిరంతరము కూడా నేను నా స్మరణలో ఉండాలి అనేటటువంటిది ఉంది, నేను దేహం కాదు నేను ఆత్మస్వరూపాన్ని అని స్పష్టంగా అవగాహన అయితే ఉంది. కానీ ఆ జ్ఞానం అనేటటువంటిది ఈ కామం చేత కప్పబడి ఉంటుంది అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో తెలియచేస్తున్నారు. ఎక్కడ ఉంది, పొంచి ఉంది ఇది అంటే ఇంద్రియాలలో, మనస్సులో, బుద్ధిలో పొంచి ఉందట. దీనికి ఏం చేయాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే, శ్రీమద్ భగవద్గీత మనకు ఈ ఇంద్రియాలను, బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియమైనటువంటి మనస్సును నిగ్రహించుకోవాలి అనేటటువంటిది చెప్తున్నారు. ఈ బాహ్యేంద్రియాలను నిగ్రహించుకోవటం అనేది దమము, అంతరేంద్రియం నిగ్రహించుకోవటం అనేటటువంటిది శమ అనబడుతుంది. దమ, శమ. అలాగే బుద్ధి, ఈ బుద్ధిలో ఉన్నటువంటి కామాన్ని ఏ విధంగా పోగొట్టాలి అన్నప్పుడు వివేకంతో వ్యవహరించాలి అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. ఏ వివేకం? నిత్య వస్తు వివేకము. ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటిదే, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, ఇవన్నీ కూడా వచ్చిపోయేటటువంటిది. వీటి వల్ల వచ్చేటటువంటి ఈ సుఖశాంతులు ఎంతో అల్పమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. పైపెచ్చు ఇవన్నీ కూడా నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి తప్ప యథార్థమైనటువంటి సుఖాన్ని ఇవ్వటం లేదు. సుఖం కలిగినట్లుగా అనిపిస్తుంది, సంతృప్తి కలిగినట్లుగా అనిపిస్తుంది, శాంతిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ వీటి వెనకాలే మరలా ఎంతో దుఃఖం అన్నది పొంచి ఉంది అన్నది ఇక్కడ అర్థమవుతుంది. అలాగే శాస్త్రం చెప్పినట్లుగా ఇదంతా కూడా అనిత్యమైనటువంటిది, ఇదంతా కూడా మిథ్య, ఇదంతా మారేటటువంటిదే అనేటటువంటి దృష్టి నిరంతరము కూడా ఏర్పరచుకుని ఆ వివేకంతో ఉండాలి అనేది మనకు చెప్తున్నారు. బాహ్యేంద్రియాలను నిగ్రహించుకోవాలి. మనకు ఒక ఉదాహరణ చెప్పారు. తాబేలు తన ఇంద్రియాలను ఏ విధంగా అయితే లోపలికి లాక్కుంటుందో ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ ఇంద్రియాలు ఆ విషయాల మీదకు వెళ్ళినప్పుడు ఆ ఇంద్రియాల విషయాలను మనసు పదే పదే చింతన చేస్తూ ఉంది అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ మనస్సు ఆ విధంగా చింతన చేస్తున్నప్పుడు, ఆ విషయాలను ధ్యానిస్తున్నప్పుడు, ధ్యాయితో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే, దాంతో సంగమం ఏర్పడి నీవు పతనం అవుతున్నావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పటం జరిగింది. పైపెచ్చు వీటన్నిటి నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు మనస్సును శమింప చేసుకోవటం అనేటటువంటిది ఎంతో దుర్లభమవుతుంది. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా చలిస్తూ ఉంది అన్నది మనకు తెలుసు. ఒకదాని మీద నుండి ఒకదాని మీదకి, ఒకదాని మీద నుండి ఒకదాని మీదకు ఎంతో వేగంగా ఈ మనస్సు చలిస్తూ పోతుంది. అంతగా చలిస్తున్నటువంటి ఈ మనస్సును మనం ఏ విధంగా అదుపులోకి తీసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఏమో ఇంద్రియ విషయాలను ధ్యానిస్తూ వాటి చింతనలో కూరుకుపోయి నిరంతరము కూడా అదే విషయాన్ని మరల ఆలోచిస్తూ నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది ఒక పక్కన. మరో పక్కన ఎంతో వేగంగా ఈ మనస్సు అనేక విషయాల మీదకు ప్రసరిస్తూ ఉంది అనేది ఈ రెండు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత అందుకోసం ఏం చెబుతుంది? బాహ్యేంద్రియాలను నిగ్రహించుకోవాలి, అంతరేంద్రియమైనటువంటి మనస్సును నీవు అదుపులో ఉంచుకోవాలి, ఆ వేగం తగ్గేలాగా చేసుకోవాలి, ఆ విషయ చింతన అనేటటువంటిది తగ్గించుకోవాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. అలాగే బుద్ధిలో
నిరంతరము కూడా వివేకం అన్నది ఉండాలి. శాస్త్రం మనకి ఏదైతే చెప్పిందో దాన్ని నిరంతరము కూడా గుర్తు చేసుకుంటూ అది బుద్ధిలో స్థిరపడిపోయి అది నీకు ఉపయోగపడేటటువంటి రీతిలో దాన్ని బుద్ధిలో స్థిరపరచుకోవాలి. కేవలము నాకు అర్థమైంది అనటం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని నాకు తెలిసింది, ఈ దేహం కాదు అని అనుకోవటం కాదు అక్కడ కావాల్సింది. ఆత్మస్వరూపంగా నీవు నిరంతరము కూడా నిరాకార స్వరూపంగా, మౌన స్వరూపంగా, అనంతంగా, నిర్మలంగా, నిరంజనంగా, ఏ సంగమము లేకుండా నీవుగా ఉండగలుగుతున్నావా లేదా, ఈ ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నప్పుడు కూడా వాటితో సంగమం లేకుండా నీవుగా ఉండగలుగుతున్నావా లేదా అనేది గమనించుకొని ఆ విధంగా ఉండేటటువంటి స్థితికి నీవు రావాలి. అంతగా బుద్ధిలో నిశ్చయం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు నీవు ఈ కామక్రోధాలు అనేటటువంటి ఈ శత్రువు బారి నుంచి నీవు బయటపడతావు, నీవుగా ఉంటావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తుంది. అయితే ఇక్కడ రెండుగా మనం దీన్ని మాట్లాడుకున్నాం. ఒకటి బాహ్యమైనటువంటి నేను ఈ దేహమే అనేటటువంటి దృష్టితో, కేవలము నేను ఈ దేహమే అనే దృష్టితో ఇష్టదైవాన్ని ఏర్పరచుకొని ఆ ఇష్టదైవం పట్ల ఎంతో భక్తితో అనేక రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు, జపాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ కూడా చేస్తూ ఈ జీవితం దైవానికి అంకితం అన్నట్లుగా చేయాలి అనేటటువంటిది ఒకటి. రెండవది, తత్వం తెలిసినప్పుడు తానుగా ఉండటానికి అడ్డుపడుతున్నటువంటివి ఏవో చూసుకొని వాటన్నిటినీ పోగొట్టుకోవాలి అనేటటువంటిది. దానికి ఇంద్రియాలు, అంతరింద్రియం, మనస్సు, బుద్ధి ఏ విధంగా ఉండాలో మనకు శ్రీమద్ భగవద్గీత తెలియచేయటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు విషయాల్లో మొదటి విషయం గురించి మనం ఆలోచించుకోవాల్సిన పని ఉంది. ఇక్కడ మొదటిది ఏమిటి? ఎందుకంటే ఇక్కడ ఇదంతా కూడా మత జీవితము అనబడుతుంది. ఈ కర్మలు అన్నీ కూడా మత జీవితము అనబడుతున్నాయి. నన్ను నేను తెలుసుకొని నేనుగా ఉండటం అనేటటువంటిది ఆధ్యాత్మికత అనబడుతుంది. ఇవి రెండు కూడా అంటే ఒకటి కర్మ, రెండవది జ్ఞానం. శ్రీమద్ భగవద్గీతలో మొదట ప్రశ్న అదే. జ్ఞానమే ఉత్తమమైనటువంటిది, జ్ఞానం వల్లనే మోక్షం పొందటం సాధ్యమవుతుంది, జ్ఞానం వల్లనే దుఃఖం నుంచి బయటపడటం సాధ్యమవుతుంది అన్నప్పుడు ఈ కర్మలన్నీ కూడా అసలు ఎందుకు అనేటటువంటిది, ఎందుకు మనకు ఈ పెద్దలందరూ ఇవన్నీ కూడా అందించారు అనేటటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకోసం అంటే ఇక్కడ కర్మయోగంలో ఈ అధ్యాయంలో మన తండ్రి మనకి ఏం చెప్తున్నారంటే, ఈ కర్మకాండంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఇష్టదైవాన్ని ఏర్పరచుకొని ఆ ఇష్టదైవం పట్ల భక్తి భావనతో ఆ కర్మలన్నీ కూడా చేస్తూ, ఆ పూజలు చేస్తూ, నోములు నోస్తూ వాటిల్లో ఉండి ఆ భక్తి భావనతో ఆ దైవం పట్ల అచంచలమైన భక్తి భావనతో ఉండి ఆ పూజలు, నోములు, వ్రతాలు, జపాలు ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను ఎప్పుడూ కూడా నీవు తప్పు పట్టకూడదు, వాళ్ళ బుద్ధిని చెలించేలాగా చేయకూడదు, వాళ్ళను ఇంకా నీవు ప్రోత్సహించాల్సి ఉంది అనేటటువంటిది చెప్పారు. ఒకటి పైపెచ్చు ఇంకొక విషయం ఏమిటంటే, యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకాస్తదను వర్తతే అని చెప్పారు. ఇక్కడ శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చేస్తున్నారో లోకమంతా కూడా అదేవిధంగా నడుచుకుంటుంది అని చెప్పారు. జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి
తప్పకుండా ఎంతో శాంతంగా ఉంటూ అనేక మంది దుఃఖాన్ని పోగొట్టడానికి తాను సహాయకారిగా ఉంటున్నప్పుడు ఈ లోకంలో అనేక మంది అలాంటి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళను, అలాంటి సాధకులను ఉత్తమమైనటువంటి వాళ్ళుగా తీసుకొని వాళ్ళను ఆచరించాలి, వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అలాగే చేయాలి అనేటటువంటి భావనతో ఉంటారు. అలాంటప్పుడు నేను జ్ఞానంతో ఉన్నాను, నేను ఆత్మస్వరూపాన్ని, నాకు వీటేటితోనూ కూడా సంబంధం లేదు, నేనుగా ఉంటే చాలు అని నీ పాటికి నువ్వు ఆ విధంగా అనుకుని నీవు ఈ కర్మలు ఏవి కూడా చేయకుండా, ఈ ఆరాధన కానీ, ఈ యజ్ఞాలు కానీ, అలాగే ఈ పారాయణాలు కానీ ఇవేవి కూడా నువ్వు చేయకుండా నీ పాటికి నువ్వు జ్ఞానదృష్టితో నువ్వు ఉన్నప్పుడు నిన్ను చూసి లోకమంతా కూడా ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా దుఃఖంలో పడిపోతారు. ఎందుకు దుఃఖంలో పడిపోతారు, ఎందుకు నీవు ఆ విధంగా ఉండాలని మనకు మన తండ్రి చెబుతున్నారు అన్నది ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకోసము అంటే ఈ కర్మ అనేటటువంటిది ఎప్పుడూ కూడా రెండవ మెట్టైనటువంటి ఆధ్యాత్మికతలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి అది ఎంతగానో ఉపయోగపడేటటువంటిది. అది మిమ్మల్ని సంసిద్ధులను చేస్తుంది. ఆధ్యాత్మికత అనేటటువంటి రెండవ మెట్టు మీదకు మీరు వెళ్ళటానికి, మీరుగా ఉండటానికి ఈ మొదటి మెట్టు ఈ ఇష్టదైవ ఆరాధన అనేటటువంటిది, అక్కడ చెప్పుకున్న రకరకాలైనటువంటి ఆ కర్మకాండలు అవన్నీ కూడా మీకు అనేక రీతులుగా మీలో ఒక మార్పు తీసుకొచ్చి మిమ్మల్ని మీకు తెలవకుండానే ఆధ్యాత్మికత అనేటటువంటి ఈ రెండవ మెట్టు మీదకు తీసుకువెళ్ళటానికి అనువైనవి ఇవన్నీ కూడా. అందుకోసం మనకు మహాత్ములు ఈ మెట్టును ఎంతగానో వర్ణన చేస్తూ ఈ మెట్టు మీద ఆ దైవారాధన కానీ, దైవ సంబంధమైనటువంటి స్తోత్రాలు కానీ, జపాలు కానీ, అలాగే అక్కడ చేసేటటువంటి పూజలు కానీ, నోములు కానీ, అలాగే సహస్రనామాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారు అంటే మనిషిలో ఒక మార్పు రావటం కోసం చెప్పారు. ఆ మార్పు ఎందుకోసం అంటే రెండవ మెట్టు మీదకి వెళ్ళటానికి, ఆ యోగ్యత ఏర్పడటం కోసం. ఏమిటి ఆ యోగ్యత అని మనం చూసినట్లయితే మనోమాలిన్యము అనేటటువంటిది పోతుంది అనేది మనం అర్థం చేసుకున్నాం. కిందసారి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ పూజలు కానీ, వ్రతాలు కానీ, దీక్షలు కానీ నీకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఈ సహస్రనామం పారాయణం చేయటం కానీ, అష్టోత్తర ఆరాధనలు కానీ ఇవన్నీ కూడా నీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అని మనం గమనించి చూసినట్లయితే, లోతుగా ఆలోచించినట్లయితే, ఒకటి విషయ చింతన అనేటటువంటిది తగ్గటానికి ఉపయోగపడతాయి. రెండవది మనోవేగము తగ్గటానికి ఉపయోగపడతాయి. ఈ రెండు విషయాలే ఇక్కడ నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. శ్రీమద్ భగవద్గీత మనకు ఏం చెప్తుందో చూడండి. ప్రతి మనిషి కూడా ఇక్కడ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి మనిషి కూడా ఇక్కడ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సుఖమన్నది ఏ విధంగా వస్తుంది అని మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ శ్లోకాలు చూడండి. బాహ్య స్పర్శ ససక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. ఈ ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల ఎవరైతే
ఆసక్తి లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఇక్కడ సుఖాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి వాళ్ళే రేపు ఆ పరమాత్మతో ఏకమై అక్షయ ఆనందాన్ని పొందుతారు. మరే ఆనందం కాదు, అంతటి ఆనందాన్ని పొందుతారు అనేది చెప్తుంది. ఇక్కడ మనం ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవటం అనేటటువంటిది నిరంతరము ఉండేటటువంటి నిరతిశయ ఆనందం పొందటము అనేటటువంటిది ఇదే ముఖ్యమైనటువంటిది. ఆధ్యాత్మికత అనేటటువంటి ఈ నడకకు ఏమిటి గమ్యము అంటే ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవటం, నిరంతరము మన స్వరూపానికి సంబంధమైనటువంటి ఆనంద స్థితి ఏదైతే ఉందో, శాంత స్థితి ఏదైతే ఉందో ఆ విధంగా ఉండటం అనేది. అది ఎప్పుడు నీకు సాధ్యమవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? విషయాలతో సంగమం లేకుండా ఉండాలి, విషయ ధ్యానము అనేటటువంటిది తగ్గాలి అనేటటువంటిది మనకు చెప్తున్నారు. ఎప్పుడైతే నీకు ఈ విషయ చింతన తగ్గుతుందో, విషయాల పట్ల ఆసక్తి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు నీవు సుఖంగా ఉండగలుగుతావు. శ్రీమద్ భగవద్గీత ఇదే విషయాన్ని మనకు ధ్యాయతో విషయాన్ని పుంస అని 2వ అధ్యాయంలోనే చెప్పటం జరిగింది. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం. కానీ ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది అంతా కూడా. ఈ విషయాల పట్ల అపరిమితమైనటువంటి ఆసక్తి మనకు ఏ కొద్ది విషయాలతో మనకు సంబంధం ఉంది, ఆ కొద్ది విషయాల గురించి మనం ఆలోచించుకుంటున్నట్లయితే మనస్సు అంతగా చలించదు. కానీ ఇక్కడ ఎన్నో పనికిరానటువంటి విషయాలు, వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించి వాదన చేసుకుంటూ వాటి పట్ల ఒక రాగద్వేషాలు ఏర్పరచుకుంటూ లోపల ఒక కల్లోలాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. అది ఒక్కొక్కసారి ఆ రాగద్వేషాల వల్ల కామక్రోధాలకు లోనవుతూ ఉంటారు. ఆ క్రోధము అనేటటువంటిది మనిషిని నిజానికి పతనానికి దారితీస్తుంది అనేది అర్థమవుతుంది. ఎన్నో సమస్యలు నిజానికి అనవసరమైనటువంటి విషయాలలో దూరటం వల్లనే మనకు సమస్య వస్తుంది అన్నది అర్థం చేసుకోవచ్చు. కొద్దిపాటి వివేకం ఉన్నవాళ్ళైనా కానీ అర్థం చేసుకోవచ్చు. అనవసరమైన విషయాలు, నీకు సంబంధం లేనటువంటి విషయాలు, ఎవరి విషయంలోనూ దూరిపోయి వాళ్ళకేదో సలహా చెప్పటం అన్నది మనకు శాస్త్రం చెబుతుంది. అడగందే ఎవరికి కూడా ఏ సలహా ఇవ్వవద్దు అన్నది శాస్త్రం చెబుతుంది. ఈ విషయాన్ని చదువుతారు, కానీ మనం ఎవరికి సలహా చెప్పాలి అనేటటువంటి దాంతో మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో, పక్క వాళ్ళ విషయాల్లో దూరిపోయి వాళ్ళతో ఘర్షణకు దిగుతూ ఉంటారు, వాళ్ళతో వాదనలు చేస్తూ ఉంటారు. నిజానికి ఆ మనస్సు ఎంతగా కల్లోలం ఏర్పడుతుంది అన్నది ఏ రోజున కూడా గమనించుకోరు. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఏమని, బాహ్య విషయాల పట్ల నువ్వు ఆసక్తి తగ్గించుకున్నప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు సుఖంగా ఉండగలవు. నిజంగా ఇక్కడ నేను సుఖంగా శాంతిగా ఉండాలి అని అంటే నేను ఇప్పుడు ఏ విధంగా ఉన్నాను, నా ముందుకు ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని నేను ఆలోచనలోకి తీసుకుంటున్నప్పుడు ఇది నాకు అవసరమా అనేది ఒక ప్రశ్న నువ్వు వేసుకున్నట్లయితే, అలాగే ఒక విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇది ఇప్పుడు నాకు అవసరమా అని నువ్వు ఒక్క ప్రశ్న, చిన్న ప్రశ్న, ఇది నాకు అవసరమా అన్న ఒక్క చిన్న ప్రశ్న నువ్వు వేసుకున్నప్పుడు 100కి 85% పైన ఇది నాకు అనవసరమే, ఇది నాకు అనవసరమే, ఇది నాకు అనవసరమే, ఇది నాకు అనవసరమే అనేటటువంటి సమాధానమే వస్తుంది. ఏమవుతుంది ఇక్కడ? ఎంత ప్రశాంతత ఇది నిజానికి. నీవు సాధకుడవై ఉన్నావు, నువ్వు మోక్షం పొందాలి అని అనుకుంటున్నావు. ఇక్కడ ఒక ముక్తావస్థ ఏదైతే ఉందో ఆ ముక్తావస్థలో ఉండాలి అని అనుకుంటున్నావు. దానిలో ఉన్న మాధుర్యాన్ని
ఆస్వాదిస్తూ ఉండగా ఈ దేహం రాలిపోవాలి అని అనుకుంటున్నావు. అందుకు నీకు ఈ మానవ దేహం వచ్చింది. వీటన్నిటిని ఆలోచించటానికి కాదు, వీటన్నిటి గురించి తపన పడటానికి కాదు, వీటిలో ఆసక్తి పెంచుకొని ఇవన్నీ మాట్లాడుకోవటానికి కాదు. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మనకు తెలుసు, ఆలోచనలు ఎక్కువైనప్పుడు మనస్సు ఎంత కల్లోలంగా ఉంటుందన్నది తెలుసు. ఆలోచనలు తగ్గినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందన్నది కూడా మనకు తెలుసు. తెలిసి కూడా కావాలని దాన్ని కల్లోలపరుచుకుంటున్నప్పుడు, అశాంతికి నువ్వే కారణం అవుతున్నప్పుడు ఏ శాస్త్రం మాత్రం నిన్ను ఏ విధంగా రక్షించగలుగుతుంది? ఏ గురువు మాత్రం నీకు ఏ విధంగా సహాయం చేయగలుగుతారు? ఇంకొక శ్లోకం శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే, శక్నోతి హైవయ సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సాయుక్త స సుఖీ నరా. ఈ దేహం ఉండగానే ఇక్కడ నువ్వు కామ క్రోధాల యొక్క వేగాన్ని అరికట్టాలి. కామ క్రోధాల యొక్క వేగాన్ని నువ్వు అరికట్టగలిగినప్పుడే నీవు ఇక్కడ సుఖంగా ఉండగలుగుతావు. ఇది రెండవ విషయం. మనసు ఎప్పుడు కూడా ఎంతో వేగంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నారు, 60,000 ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి అన్నది. ఈ 60,000 ఆలోచనల్లో 100కి 90% ఆలోచనలు నీకు అశాంతి, అలజడి, ఆందోళన, బాధ, భయము, దుఃఖము, అసహనము, అసంతృప్తి కలిగించేటటువంటివి. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము వీటన్నిటినీ కూడా పెంచేటటువంటివి. అంటే మనస్సును ఎంతగా మనం కలుషితం చేస్తున్నామన్నది. ఈ వేగము అనేటటువంటి దాన్ని నువ్వు అరికట్టనప్పుడు, కామ క్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నర, ఈ వేగాన్ని నువ్వు అరికట్టినప్పుడు మాత్రమే నువ్వు ఇక్కడ సుఖంగా ఉండగలుగుతావు. ఈ రెండు విషయాలు ఇక్కడ. బాహ్య విషయాల పట్ల ఆసక్తి ఏర్పరచుకొని ఆ విషయ ధ్యానం చేస్తూ తదేక చింతన, విషయాల పట్ల తదేక చింతన. ఏదైనా నీ ముందుకి ఒక విషయం వచ్చినప్పుడు దాని గురించే గంటల తరబడి, రోజుల తరబడి ఆలోచించటం అన్నది నీకు తెలుసు. ఒక ప్రతికూల పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితిని గురించి ఎంతగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. అదే విషయాన్ని ఆ రోజల్లా ఆలోచిస్తూ ఉంటావు. ఆ రాత్రి నిద్ర పట్టదు, ఆ తర్వాత రోజు కూడా ఆలోచిస్తూ ఉంటావు. మళ్ళా అదే గుర్తుకొస్తూ ఉంటుంది. దాన్ని అనేక రీతులుగా ఆలోచిస్తూ ఉంటావు. దానికి వాళ్ళు కారణమని, వీళ్ళు కారణమని, ఇలాగా దాని గురించి చిలవల పలవలుగా నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు. దానివల్ల నీవెప్పుడు సుఖంగా ఉండగలుగుతావు? ఇది నీకు అలవాటయ్యింది. ఇలా ఆలోచించటం అనేటటువంటిది నీకు అలవాటయ్యింది. ఎప్పటి నుంచో అలవాటైపోయింది. అలాగే మనస్సు ఎంతో వేగంగా కామక్రోధాలతో సతమతం అవుతున్నప్పుడు అది కూడా నీకు అలవాటైంది. ఎంత వేగంగా వెళుతుంది మనస్సు. ఒకటి కావాలి అంటుంది. ఆ కావాలి అన్న దాని గురించి చింతన చేస్తూ ఉంటుంది. అది దొరక్కపోతే ఏమవుతుందో అనేది ఒక భయం, ఒక బాధ,
ఒక దుఃఖం, దానికి కారణమైనటువంటి వాళ్ళ పట్ల క్రోధం, ఒక ఆవేశం లోపల ఏమవుతుంది? ఈ విధంగా ఉన్నప్పుడు నిజానికి లోపల ఏం జరుగుతున్నట్లు? ఈ విషయాలను ఇంతగా ధ్యానిస్తున్నప్పుడు మనసు ఇంత వేగంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాల మీదకు ఒకదాని తర్వాత ఒకటి ఎంతో వేగంతో ఉన్నప్పుడు ఏమవుతుంది నీకు? ఇదంతా కూడా నీకు అశాంతిని కలిగిస్తూ ఉంటుంది, అలసట కలిగిస్తూ ఉంటుంది, బాధ కలిగిస్తూ ఉంటుంది, భయాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఆందోళన కలిగిస్తూ ఉంటుంది, అసంతృప్తి కలిగిస్తూ ఉంటుంది. జీవితం అంటే ఇదేనా? దీని నుంచి బయటపడాలి, ఈ విషయ చింతన నుంచి బయటపడాలి. 90% విషయ చింతన అది విషం లాంటిదే అనేది చెప్తుంది అష్టావక్ర గీత. విషయ చింతన విషం లాంటిది అని చెప్తుంది. నేను మోక్షం పొందాలి అంటే నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు అష్టావక్ర మహర్షి చెప్పినటువంటి మొట్టమొదటి మాట, విషయాలు విషం లాంటివి అని గ్రహించు అని చెప్తున్నారు. కానీ మనం ఆ విషయాల మీదే పూర్తిగా ఏకాగ్రతతో తదేక చింతన చేస్తూ అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాం. మనసేమో ఇక్కడ చూసేటటువంటి అనేక విషయాల మీదకు, అనేక దృశ్యాల మీదకు వెళ్ళి రకరకాలైనటువంటి కోరికలతో ఒక వేగంతో పరుగులు పెడుతూ ఉంది. ఈ రెంటి నుంచి కూడా మనిషి బయటపడాలి. ఈ రెంటి నుంచి మనిషి బయటపడ్డప్పుడు మాత్రమే ఇక్కడ సుఖం అక్షయమస్నుతే, అక్షయమైనటువంటి మారిపోనటువంటి ఒక శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత ఇక్కడ చెప్తుంది. అలాగే కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరుడు, ఇక్కడ ఈ మనిషి సుఖపడేది ఎప్పుడు అంటే ఈ వేగాన్ని అరికట్టగలిగినప్పుడే అన్నది చెబుతుంది. దీనికి మహర్షులు మనకిచ్చినటువంటివి 2 మార్గాలు. 1 కర్మయోగం, 2 జ్ఞానయోగం. నీవు అవగాహన చేసుకొని నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మగా నిన్ను నీవు స్మరించుకుంటూ ఈ దేహం దగ్గర నుంచి, ఈ మనసు దగ్గర నుంచి ఇదంతా కూడా నాకు దృశ్యమై ఉంది, నేను కేవలము ద్రష్టనై ఉన్నాను, నేను సాక్షి చైతన్య స్వరూపాన్ని, ఇదంతా మిథ్య, ఇదంతా మారేటటువంటిదే, ఇది అనిత్యమైనటువంటిది, ఇది కల లాంటిది. నిద్రపోతున్నప్పుడు నాకు వచ్చేటటువంటి కళ ఎలాంటిదో ఇదంతా కూడా అలాంటిదే, దానికి దీనికి ఏ తేడా లేనే లేదు అని గ్రహించి ఆ విధంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి మోక్షం పొందటానికి కుదురుతుంది. అయితే ఆ విధంగా ఉండలేని వాళ్ళ సంగతి ఏమిటి? అది అర్థం చేసుకుని ఆ విధంగా ఉండలేనప్పుడు వాళ్లకు ఏమిటి పరిస్థితి? ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ మనోమాలిన్యం అన్నది పోవాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, అలాగే రాగద్వేషాలు, భయంకరమైనటువంటి ఈ మాలిన్యము ఏదైతే ఉందో ఈ మాలిన్యం అనేటటువంటిది పోగొట్టాలి. తర్వాత అనేక విషయాలను ధ్యానిస్తూ చింతనలో కూరుకుపోయి చింతలతో సతమతమవుతూ బ్రతికి ఉండగానే లోపల ఎంతో చితిమంటలు చనిపోయిన తరువాత మనిషి దేహాన్ని తగలబెడితే చింత బ్రతికి ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా తగలబెడుతుంది అంటారు. బ్రతికి ఉన్నప్పుడే ఆ మంటలను అనుభవిస్తూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.
వయస్సు పెరుగుతున్న కొద్దీ కూడా ఈ చింతలు అనేటటువంటివి ఇంకా 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 పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గటం అన్నది లేనే లేదు కదా. వాళ్ళు ఆ విషయాలను, అది ఏ విషయమైనప్పటికీ కూడా, దేహానికి సంబంధమైన ఆరోగ్య విషయం కావచ్చు, తన కుటుంబపరమైనటువంటి విషయం కావచ్చు, తన స్నేహితులకు సంబంధమైంది కావచ్చు, ఆర్థిక సంబంధమైంది కావచ్చు, సామాజిక సంబంధమైంది కావచ్చు, ఏ విషయమైనప్పటికీ కూడా ఆ విషయాన్ని ధ్యానిస్తూ ఉండటం, తదేక విషయ చింతన నుండి మనిషిని ఎలాగా బయటపడేయాలి. అలాంటి మనిషి నీవు ఆత్మస్వరూపము అని చెప్తే ఏ విధంగా అర్థం చేసుకోగలడు, ఏ విధంగా ఆ దృష్టి ఏర్పరచుకుని ఉండగలడు? అలాంటి మనిషికి ఇదేది ఉపయోగపడేది కాదు కదా. కాబట్టి ఆ మనిషిని మనం ఏం చేయాలి? ఇప్పుడు అంత చింతనలో కూరుకుపోయినటువంటి వ్యక్తిని, వయస్సు పెరుగుతున్నప్పటికీ కూడా ఈ కోరికలకు అదుపు లేకుండా మనస్సు ఆ కామక్రోధాల వేగాన్ని తట్టుకోలేనంతగా అంత వేగంగా విషయాల మీదకు వెళుతూ ఉన్నప్పుడు, ఆ కోరికలు అనేటటువంటివి ఆగనప్పుడు, ఆ వేగం, ఆ ఉద్ధృతికి మనిషి ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ వేగాన్ని ఏ విధంగా అరికట్టాలి? ఈ తదేక విషయ చింతన నుంచి ఆ చింతను అతని పోయేలాగా ఏ విధంగా చేయాలి? ఎప్పటి నుండో ఏర్పరచుకున్నటువంటి ఈ మనోమాలిన్యాన్ని ఏ విధంగా పోగొట్టాలి? ఆ ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా పోగొట్టాలి? ఇది మహర్షుల ముందున్నటువంటి విషయం. అర్హత ఉన్నట్లయితే జ్ఞానబోధ ఉండనే ఉంది, అలా ఉండు అంతే. కానీ నీకు అర్హత లేనప్పుడు ఎలాగా అన్నది. అలాగే అర్హత ఉండి తెలుసుకుని కూడా ఇంకా అలా నిలవలేనప్పుడు మరి ఏం చేయాలి? అందుకు మహర్షులు మనకు ఇన్ని రకాలైనటువంటి దేవతలను, దేవుళ్లను పరిచయం చేశారు. ఇది నిజానికి ఒక రకంగా మనకు మన మహర్షులు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక బహుమతి అని అనుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత ఇష్టం అయి ఉండవచ్చు. అలాగే మనుషులకు రకరకాలైనటువంటి కోరికలు కూడా ఉంటాయి. ఆయా కోరికలు తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆయా ఇష్టదైవాలను, వాటికి సంబంధమైనటువంటి దేవతలను ఆరాధించటం అన్నది కూడా మనకు మహర్షులే తెలియచేసినటువంటి విషయమే అది. ఈ విధంగా మనకు ఇన్ని రకాలైనటువంటి దేవతల్ని మనకు అందించటం వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే, ఇన్ని రకాలైనటువంటి స్తోత్రాలను, ఇన్ని రకాలైనటువంటి పూజలను, దానికి తగ్గట్లుగా నోములు కానీ, వ్రతాలు కానీ, దీక్షలు కానీ, తీర్థయాత్రలు కానీ, ఇవన్నీ కూడా ఎందుకు అందించారు అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చవచ్చు, దాని మీద మనస్సు పెట్టి ఆ విధంగా చేస్తారు అనేటటువంటి దాంతో ఇచ్చారు. ఏమవుతుంది దీనివల్ల? ఏం జరుగుతుంది? ఒక ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి ఏం జరుగుతుంది? ఆ ఇష్టదైవం పట్ల అచంచలమైనటువంటి భక్తి భావన ఏర్పరచుకున్నప్పుడు, ఆ దైవం నా స్వామి, నేను సేవకుడనై ఉన్నాను, ఈ చేసే పనంతా కూడా ఆయనదే, ఇది ప్రతిదీ కూడా ఆయనదే ఇక్కడ. అలాగే అందరూ కూడా ఆయన బిడ్డలే ఇక్కడ. నా బిడ్డలు అని నేను అంటున్నాను, కానీ అందరూ కూడా ఆయన బిడ్డలే. ఆయనే రక్షించేవాడు, ఆయనే మాతా ధాత పితామహ, సర్వము కూడా ఆయనే అయి ఉన్నారు అని ఎప్పుడైతే మనస్సు ఆ విధంగా ఏర్పరచుకుంటాడో, ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఒక ఉపశమనం కలుగుతుంది, శాంతిస్తుంది మనస్సు. లేనప్పుడు నేనే కర్తను,
ఇదంతా కూడా నాదే అనేటటువంటి అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తికి ఏమవుతుంది? చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము కలిగిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ తండ్రి ప్రకారమే జరుగుతున్నాయి అని అన్నప్పుడు ఏమవుతుంది? మనస్సు శాంతిస్తుంది. ఆ విషయం గురించి తనకు ఇప్పుడు ప్రతికూలమైనటువంటి విషయం ఏదో తన ముందుకు వచ్చినప్పుడు ఆ విషయం గురించి చింతించటము అనేటటువంటిది తగ్గిపోతుంది. అందుకు ఉపయోగపడుతుంది. ఇష్టదైవ ఆరాధన అనేటటువంటిది అందుకు ఉపయోగపడాలి, అందుకు ఉపయోగపడి తీరుతుందన్నమాట. దానిలో సందేహం ఏమీ లేనే లేదు. అలాగే నువ్వు ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు మనసు ఆ స్మరణలో నిరంతరము ఉన్నప్పుడు మనసు యొక్క వేగం తగ్గిపోతూ ఉంటుంది. కామక్రోధాల యొక్క వేగము ఏదైతే ఉందో ఆ వేగం తగ్గిపోతుంది. ఏ విధంగా తగ్గిపోతుంది? నా ఇష్టదైవము నాకు ఏది కావాలో అది ఇస్తారు. నేనెందుకు దానికోసము దీనికోసము తపన పడాలి? నా తండ్రికి తెలవదా నాకు ఏది కావాలో? నేను చేయాల్సింది ఒక్కటే. నా ముందుకు వచ్చినటువంటిది ఏదైనప్పటికీ కూడా ఇదంతా కూడా ఆ తండ్రి పని, ఆ తండ్రి పని. ఇదంతా కూడా ఆయనదే, ఆయనది కాక నాదేమీ లేదు ఇక్కడ అనేటటువంటి దృష్టి ఏర్పరచుకొని ఆ పని చేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? అహంకారం లేదు, కర్తృత్వం లేదు. కర్మఫలమా? ఏదొచ్చినా అది ఆయన ప్రసాదమే. ఈ నష్టం వచ్చిందే నీకు, ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఈ నష్టం వచ్చిందే అని ఎవరన్నా అడిగితే, పిచ్చివాడా, ఇది నష్టమని నువ్వు అనుకుంటున్నావు, ఇది బాధ అని నువ్వు అనుకుంటున్నావు, ఇది నేను దుఃఖపడుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, ఆ తండ్రి ఈ విధంగా జరగాలని ఆ తండ్రి సంకల్పమే ఇది. ఈ నష్టం రావటము అన్నది నాకు అవసరం కాబట్టే ఇక్కడ నష్టం అన్నది కలిగించారు. ఈ జబ్బు రావటం అన్నది నాకు అవసరం కాబట్టే నా తండ్రి నాకు ఈ జబ్బుని ఇచ్చారు. మందులు వాడినప్పటికీ కూడా ఇది ఇలాగే ఉంది కాబట్టి నేను ఇలాగే ఉండాలన్నది ఆయన కోరిక. కాబట్టి ఇది ఆయన అనుగ్రహంగా నేను తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ నేను అనుభవిస్తేనే రేపు నా తండ్రితో నేను ఏకం అవ్వగలుగుతాను. అందుకు ఇదంతా నేను సంతోషంగా నేను అనుభవిస్తున్నాను. ఆ తండ్రిని నువ్వు ఎప్పుడు ఏ కోరిక కోరుకోవా? ఏ కోరిక కోరుకోవాలి? నా తండ్రికి తెలియనిది ఏముంది? ఈ దేహం ఏమన్నా నేను రావాలని కోరుకున్నానా? ఈ మానవ జన్మ రావాలని నేను కోరుకున్నానా? ఆ తండ్రి ఇచ్చారు. ఇది ఇక్కడ ఏది నేను అనుభవిస్తున్నప్పటికీ కూడా అది మీకు సుఖంగా కనపడవచ్చు, దుఃఖంగా కనపడవచ్చు. కానీ నాకు మాత్రం అది సుఖము అని నేను అనుకోవటం లేదు, అది దుఃఖము అనుకోవటం లేదు, అది ఆయన ప్రసాదం అనుకుంటున్నాను. హాయిగా ఆస్వాదిస్తూ ఉన్నాను నేను. ఈ విధమైనటువంటి భక్తి భావన ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుంది? కామక్రోధాల యొక్క వేగం అన్నది తగ్గిపోతుంది. రాగద్వేషాలు అనేటటువంటివి తగ్గిపోతాయి. ఎందుకని అందరూ నా తండ్రి బిడ్డలే. ఆయన గురించి తెలిసినా తెలవకపోయినా, ఆయన్ని ఆరాధిస్తున్నా ఆరాధించకపోయినా నా తండ్రి బిడ్డలే కదా. కాబట్టి అందరూ నా వాళ్ళే. రాగద్వేషాలు పోతున్నాయి, కామక్రోధాలు పోతున్నాయి, అసంతృప్తి పోతుంది, అలజడి పోతుంది, భయం పోతుంది, ఆందోళన పోతుంది, అశాంతి పోతుంది. ఆ తండ్రిని స్మరించటం ఒక్కటే, ఆ తండ్రిని స్మరించటం ఒక్కటే. మనస్సు నిశ్చలమవుతుంది. ఎప్పుడైతే మనస్సు నిశ్చలమవుతుందో, ఎప్పుడైతే ఆ వేగం అనేటటువంటిది తగ్గుతుందో,
ఎప్పుడైతే విషయ చింతన అనేటటువంటిది తగ్గుతుందో, ఎప్పుడైతే ఈ రెండు జరుగుతాయో అప్పుడు ఏమవుతుందంటే లోపల వాసనలు క్రమేణా 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 బలహీనమైపోతాయి. ఇంతకు ముందు వరకు కూడా జీవితం అంటే వాసనమయం. ఆ వాసనల ప్రకారంగానే ప్రవర్తిస్తూ ఉంటారు తప్ప విచక్షణ జ్ఞానం అనేటటువంటిది పనిచేయదు. ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగా నడవరు. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకునేటటువంటి పరిస్థితిలో ఉండరు. ఎప్పుడైతే ఇష్టదైవాన్ని ఆరాధించటం అనేది సరైనటువంటి రీతిలో ఇది ముఖ్యమైనటువంటి విషయం. సరైనటువంటి రీతిలో ఇష్టదైవాన్ని ఆరాధిస్తారో అప్పుడు ఈ మాలిన్యం అంతా పోతుంది. మనస్సు నిర్మలంగా మారుతూ ఉంటుంది. మనస్సు నిర్మలంగా మారుతూ ఉంటుంది. ఎంతో సుఖము అనేటటువంటిది అనుభవిస్తూ ఉంటాడు. ఎంతో శాంతి అన్నది అనుభవానికి వస్తూ ఉంటుంది. ఈ అలజడి లేనటువంటి, ఏ చింత లేనటువంటి శాంతి, సుఖం, హాయిగా ఉన్నాను. ఏది ఎలా ఉన్నానో అలా హాయిగా ఉన్నాను. నా తండ్రిని ఆరాధించుకుంటున్నాను. చక్కగా హాయిగా అష్టోత్తర శతనామావళితో హాయిగా అమ్మను ఆరాధిస్తున్నాను, గీతామాతను ఆరాధిస్తున్నాను. నా తండ్రికి ప్రతిరోజు కూడా నమస్కరించుకుంటున్నాను. ఏది వచ్చినా నా తండ్రిదే. ఇది రావాలి అని నేనేం కోరుకోను కదా. దీనివల్ల ఏమవుతుంది? వాసనలు పోతాయి. ఇది సరైన భక్తి. లోపల ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు పోతాయి. ఇది జరగనప్పుడు ఏమవుతుందంటే మనిషికి లోపల ఉన్నటువంటి వాసనలు ఎంతో వేగంగా అవి దాడి చేస్తూ ఉంటాయన్నమాట. లోపల ఎప్పుడు కూడా ఒక శక్తి పెరుగుతూ ఉంటుంది మనిషికి. మనిషిని స్థిమితంగా కూర్చొనియదు ఎప్పుడు కూడా. ఆ శక్తి లోపల కాసేపు స్థిమితంగా నువ్వు కూర్చోవాలన్నా కానీ కూర్చోలేవు. ఎందుకు కూర్చోలేవు అంటే ఆ శక్తి అంతగా పెరిగి నీలో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనల ప్రకారంగా నువ్వు ప్రవర్తించేలాగా చేస్తూ ఉంటుంది. అలా మాట్లాడేలాగా చేస్తూ ఉంటుంది. మాట్లాడవద్దు అనుకుంటున్నాడు కానీ అలాగే మాట్లాడుతున్నాడు. నాకెందుకులే అనుకుంటారు కానీ అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు అని తెలుసు కానీ మనిషి అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. వాటిలో కూరుకుపోయి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. తాను దుఃఖం అనుభవించటమే కాదు, తన పక్కన వాళ్ళందరినీ కూడా దుఃఖంలో ఉండేలాగా చేస్తూ ఉంటాడు. పక్కన వాళ్ళకి కూడా అశాంతి కలిగిస్తూ ఉంటాడు. ఇది మరలా లేనిపోయినటువంటి దోషం అవుతుంది. తనలో ఉన్నటువంటి వాసనలు అంత బలంగా ఆపుకుందామన్నా కూడా సాధ్యం కానంత బలంగా అవిచ్ఛన్నపి వార్ష్ణేయ, ఇంకా నిన్ను బలంగా అలాగా మాట్లాడేలాగా, ఆ పని చేసేలాగా, అది తినేలాగా, అది చూసేలాగా, ఆ విషయం గురించి మరలా ఆలోచించేలాగా చేస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఎప్పుడు దేనివల్ల జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? నీ సంస్కారము వల్ల ఏర్పరచుకుని వచ్చావు. ఇలాంటి సంస్కారాలు ఏర్పరచుకుని వచ్చావు నువ్వు. ఈ సంస్కారాలని నువ్వు పోగొట్టుకుని తీరాలి. ఇక్కడ ఈ సంస్కారాలని పోగొట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నీవు ఇదిగో ఇవన్నీ కూడా ఈ విధంగా చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మనసు నెమ్మదిస్తుంది. నువ్వు జపం చేస్తున్నప్పుడు జపం ఏ విధంగా చేయాలో, ఆ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరిస్తూ తజ్జప తదర్థ భావన,
ఆ భావన చేసుకుంటూ ఆ శబ్దాన్ని గమనించుకుంటూ నువ్వు జపం చేస్తున్నప్పుడు మనస్సు నెమ్మదిస్తూ 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 ఉంటుంది. అది క్రమేణా నీ జీవితంలోకి ఆ నెమ్మది అనేటటువంటిది వస్తుంది. అలాగే నువ్వు అష్టోత్తరం చేస్తున్నప్పుడు, అలాగే భగవద్గీత శ్లోకాలు పఠిస్తున్నప్పుడు నీవు నెమ్మదిగా 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 ఆ భావాన్ని అర్థం చేసుకుంటూ ఆ దృష్టి ఏర్పరచుకొని ప్రతి శబ్దాన్ని కూడా నువ్వు గమనించుకుంటూ గమనించుకుంటూ అలాగా చేస్తున్నప్పుడు ఏ స్థితిలో ఉండి చేయాలో ఆ స్థితిలో ఉండి నువ్వు అష్టోత్తరం చేస్తున్నప్పుడు మనసు నెమ్మదిస్తుంది. అలాగే ఆ దైవాన్ని నువ్వు నిరంతరము కూడా స్మరిస్తూ ఉన్నప్పుడు మనసు విషయాల మీదకి వెళ్ళకుండా తనంతట తాను ప్రశాంతంగా ఉండటానికి వీలవుతూ ఉన్నప్పుడు ఎన్ని జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? వాసనలు క్రమేణా క్రమేణా సల్లగిల్లిపోతాయి. ఇది ప్రతిరోజు కూడా చేయాలి. ప్రతిరోజు కూడా నువ్వు ఈ విధంగా ఈ కర్మలు నువ్వు ఆచరించినట్లయితే, ఈ విధమైనటువంటి ఆరాధన నువ్వు చేసినట్లయితే, ఈ విధమైనటువంటి జపం నువ్వు చేసినట్లయితే అప్పుడేమవుతుంది? వాసనలు పోగొట్టుకోవటానికి వీలవుతుంది. మనోమాలిన్యం పోగొట్టుకోవటానికి వీలవుతుంది. మనోవేగం పోగొట్టుకోవటానికి వీలవుతుంది. కామక్రోధాల వేగం పోగొట్టుకోవటానికి వీలవుతుంది. పనికి మాలినటువంటి విషయ చింతన నుంచి నువ్వు బయటపడటం అన్నది జరుగుతుంది. నువ్వు శాంతిగా ఉండటమే కాకుండా నీ చుట్టూతో ఉన్న వాళ్ళను శాంతిగా ఉంచటానికి వీలవుతుంది. అయితే ఇదంతా కూడా నువ్వు నేను దేహము అనే భావనతోనే చేసావు. ఇప్పుడు నీకు ఒక అర్హత వస్తుంది. ఈ అర్హత వస్తుంది, మనస్సు నిర్మలమైంది కాబట్టి, మనసులో మాలిన్యం పోయింది కాబట్టి, ఆ విషయ చింతన తగ్గింది కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకోగలుగుతావు. నిన్ను స్మరించుకుంటూ ఉండగలుగుతావు. నువ్వుగా ఉండగలుగుతావు. అంటే ఏమైంది? ఈ కర్మ నువ్వు చేసే ప్రతిరోజు చేసే కర్మయోగంగా మారింది. ఈ కర్మ నిన్ను యోగంలోకి తీసుకువెళ్తుంది. యోగంలోకి తీసుకువెళ్ళటం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీ గురించి తెలుసుకోవటం, నీవుగా ఉండటం, నీవు కాక మరి ఏదీ లేదు అని తెలుసుకోవటం, అలా నిరంతరము ఉండటం. అందుకోసం ఈ కర్మయోగం అనేటటువంటిది మనకు అందించారు. అలా ఉన్న తర్వాత మరి ఇది అవసరమా అంటే, ఇందాక చెప్పుకున్నట్లుగా ఇదంతా కూడా మనస్సు ఉన్నది కాబట్టి అది ఎప్పుడొకసారి చెలిస్తూ ఉండవచ్చు. కాబట్టి నీకు అవసరమైన మేర ఆ కర్మలు నువ్వు ఆచరిస్తూనే ఉండాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నీవు ఎంత జ్ఞానంతో ఉన్నప్పటికీ కూడా నిరంతరము నీవుగా ఉంటున్నప్పటికీ కూడా నిర్మలంగా శాంతగా నీ స్వరూపం ఏదైతే ఉందో అలా ఉంటున్నప్పటికీ కూడా, సుఖస్వరూపంగా ఉంటున్నప్పటికీ కూడా, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకాస్తదనువర్తతే. వాళ్ళ కోసం నువ్వు చేయాలి. నిన్ను అనుసరిస్తారు. నీవు ఏ విధంగా చేస్తున్నావో వాళ్ళు కూడా అలాగే చేస్తారు. కాబట్టి వాళ్ళ కోసం చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. అంతేగాని వాళ్ళని ఎప్పుడు కూడా విమర్శించకూడదు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో తెలియచేశారు. దీన్ని అర్థం చేసుకుని ప్రతిరోజు కూడా ఆరాధన, అలాగే అష్టోత్తరం, ఇవన్నీ కూడా
మనం మళ్ళా మాయలో పడకుండా ఉండటానికి, ఆ మాలిన్యం అన్నది మన దరిని చేరకుండా ఉండటానికి, అలాగే లోకానికి ఒక దారి చూపించటానికి అవన్నీ కూడా చేసుకుంటూ నేను ఆత్మస్వరూపాన్ని అని లోపల ఆ భావన ఏర్పరచుకొని మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరుగా ఉంటూ ఈ దేహం ఇవన్నీ చేసుకుంటుంది. ఆ దేహం ఆ మాలిన్యం మళ్ళా అంటుకోకుండా ఆ దేహం అవన్నీ కూడా చేసుకుంటుంది. లోకం కోసం ఆ దేహం అదంతా కూడా చేసుకుంటుంది. నేను ఈ దేహానికి భిన్నంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య ఆత్మస్వరూపాన్ని, ఆనందస్వరూపాన్ని, సుఖస్వరూపాన్ని ఈ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. మీరందరూ కూడా ఇలా ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ॐ